రాబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో మహబూబ్ నగర్, గద్వాల మున్సిపాలిటీల్లో బీజేపీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ఎంపీ డీకే అరుణ కార్యకర్తలకు సూచించారు. తాను మంత్రిగా ఉన్న సమయంలో చేసిన అభివృద్ధి తప్ప గద్వాల జిల్లాలో మరెవరూ అభివృద్ధి చేయలేదని విమర్శించారు. 3,000 మంది పేదలకు ఇండ్ల పట్టాలు ఇస్తే వాటిని ఓ ఎమ్మెల్యే లాక్కున్నారని ఆరోపించారు. సో మున్సిపాలిటీ ఎన్నికలకు గత కొన్ని రోజులుగా కూడా ఎన్నికలు వస్తున్నాయనే ప్రిపరేషన్లో అన్ని మున్సిపాలిటీల పెద్ద ఎత్తున మరి పోటీ చేయాల్సినటువంటి అభ్యర్థులందరూ కూడా ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. సో ముఖ్యంగా నేను గద్వాల మున్సిపాలిటీలో ఉన్నటువంటి ప్రజలందరినీ నేను కోరేది ఒకటే, ఈ రాబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో గద్వాల ప్రజలందరినీ కూడా నేను కోరుతా ఉన్నా, భారతీయ జనతా పార్టీ తరఫున నిలబడినటువంటి కౌన్సిలర్లు అందరినీ కూడా మీరు భారీ మెజార్టీతో గెలిపించాలని మిమ్మల్ని 2 చేతులైతే నమస్కారం చేసి విన్నపం చేస్తా ఉన్నా. ఈ యొక్క గద్వాల బాగు కోరి ప్రజలందరూ కూడా గత కొన్ని సంవత్సరాలుగా టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కావచ్చు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కావచ్చు, ఈడ ఉన్న వాళ్ళు ఇటు అటు పార్టీలు మారిన వాళ్ళు కావచ్చు, ఏదైనా కావచ్చు, గద్వాల్లో పరిస్థితి మీరు అందరూ చూస్తూ ఉన్నారు. పట్టణ ప్రజలు ఎవరు పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. రాజకీయ నాయకులు గెలుపొందినటువంటి వాళ్ళు ఈ పట్టణ అభివృద్ధి గురించి కానీ, గతంలో ఉన్న అప్పుడు వేరే అప్పుడు పార్టీలు అక్కడ పార్టీ మారి, ఇక్కడ పార్టీ మారి, ఇంకో పార్టీ మారి, రకరకాలుగా ఈడ మున్సిపాలిటీలో ఉన్నటువంటి పరిస్థితులను గమనించుకొని పేద ప్రజలు ఎవరైతే గద్వాల పట్టణంలో ఇళ్ల స్థలాల కోసం ప్రముఖంగా గద్వాల పట్టణంలో పేదవాళ్ళ యొక్క ఇండ్లు లేనటువంటి వాళ్ళు, ఒకటే ఇంట్లో 4 కుటుంబాలు 5 కుటుంబాలు 3 కుటుంబాలు జీవిస్తున్నటువంటి వాళ్ళు, ఆనాడు మీ ఎమ్మెల్యేగా ఈ ప్రాంతంలో 3,500 మందికి పిల్లిగుండలో నేను ప్లాట్ ఇచ్చిన. ఆ తర్వాత ఆనాడు మంత్రిగా ఉన్నప్పుడు కూడా మళ్ళీ గవర్నమెంట్ స్థలం లేకపోయినా 78 ఎకరాల పట్టా స్థలాలను ఒక్కొక్క దగ్గర 1 ఎకరా 2 ఎకరా 3 ఎకరాలు 4 ఎకరాలు ఇట్లా ఉన్న అందరూ కూడా ఎక్కడెక్కడనో వేరే రాష్ట్రాల్లో వాళ్ళు భూములు ఉన్న వాళ్ళు ఉంటే కూడా వాళ్ళందరినీ మరి భరత్ సింహారెడ్డి గారు వారందరూ కూడా ఎక్కడెక్కడ ఎవరు ఉన్నారో ఎంక్వైరీ చేసి వాళ్ళందరితో మాట్లాడి పిలిపించుకొని మీరు ఎక్కడెక్కడ ఉంటారు, మీరందరూ మీ ఈ యొక్క భూములను తీసుకొని పేద ప్రజలకు పట్టాలు పంచాలనుకున్నాము, మీ భూములని పట్టాల కోసం అమ్మాలనేటప్పుడు వాళ్ళందరూ కూడా ఆ రోజు అమ్మిన సందర్భంగా మార్కెట్ రేటు కంటే గవర్నమెంట్ ఇచ్చే రేటు తక్కువ ఉంది, మాకు ఎక్కువ ఇంత కావాలి ఇంత అయితే ఇస్తామనంట ఎక్కువ అయిన రేటు కూడా స్వతహాగా భరించి ఆ 75 ఎకరాలు ఆ రోజు మేము